ఇందులో ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా? ఇవాళ మనం కలాకండ్ తీసుకుందాం. కావాల్సిన ఐటమ్స్ చూసుకుంటారు ఒకసారి. పాలు, షుగర్ ఏంటి ఎంత ఉందో ఉన్నారు ఉంది, ఇంకా అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్గా ముందుగా స్టవ్ మీద గిన్నె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత పాలు ఉన్నాయి కదా, మనం తీసుకున్న పాలు, ఈ పాలుని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు పాలు పోసాం కదా, ఇది పాలంతా దగ్గరగా మరిగిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చెక్కబడిపోయిన పాలు చూసారా, చూడండి. ఇప్పుడు ఇలా చెక్కబడినప్పుడు కొన్ని, ఎన్నో కాదు కొన్ని యాలకులు అలా వేసుకోవాలి. దాంట్లో వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా చిక్కగా అయింది కదా, ఇంకా కొంచెం చిక్కగా అయితే అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. అప్పటి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పాలు బాగా చిక్కబడింది కదా, అలా చిక్కబడ్డప్పుడు తిప్పకపోతే పాలు అడుగంటికి పోతాయి అన్నమాట. అందరూ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇలానే ఈ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, చూసారా బాగా చిక్కబడిపోయింది చూసారా. ఇప్పుడు మీరు ఇది చూడండి, ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పు ఐలెస్సా అనుకుంటా తిప్పుతూ ఉండాలి. మీరేమో రుబ్బురోలు తిప్పుతారు, మమ్మల్ని ఏమో ఈ గిన్నెలు తిప్పిస్తారు. ఎందుకు వచ్చిన బాధలు, ఎప్పుడప్పుడు చేస్తుండాలి ఎట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అది ఉడుకుతుంది కదా, అయ్యేలోపు మనం కొంచెం నెయ్యి అంటే అడుగా మనకి ఇందులో పోసుకుంటాం కదా, తయారైన తర్వాత అంటుకోకుండా ఇది వేయాలన్నమాట. ఏంటది, ఏంటో వేయాలి కాదండి బాబు, నెయ్యి వేయాలి. వేసిన తర్వాత ఇలా ప్లేట్ చుట్టూరు ఇలా అంటించుకోవాలి. ఎందుకంటే మనం అడుగంటుకుందనుకో బాగోదన్నమాట. అంటే అడిగితే మొత్తం అంటికి కింద అంటుకుని చిరాగా ఉంటుంది. ఈ ఆయిల్ అంటే ఇది నెయ్యి అంటించు అనుకోండి, చక్కగా టేస్ట్కి టేస్ట్, స్మెల్కి స్మెల్ రెండు బాగుంటాయి. ఓకే, నేను నెయ్యి తీసుకుని రెడీ పెట్టేసుకున్నాను. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, దగ్గరగా అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, ఈ టైప్లో ఉన్నప్పుడు మనం షుగర్ ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా తిప్పుకుంటా షుగర్ వేసుకోవాలన్నమాట. తిప్పుకుంటా షుగర్ వేసుకుంటే ఇది చూసారా ఎలా తయారైపోతుందో కలాకండ్. చూసారా, నేను షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్నప్పుడు మనం తయారు చేసాం కదా, ఏంటది, ఏం తయారు చేసాం, నెయ్యితో వేసుకున్న బౌల్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది దీన్ని ఇలా 5 నిమిషాలు ఇలా తిప్పాలి. కింద అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి స్లోగా. చూసారా దాని కలర్ మారిపోయింది చూసారా. ఇప్పుడు షుగర్ వేసాను కదా, షుగర్ అంతా కరిగిపోతుంది. కరిగిపోయి ఇంకా దగ్గరగా వస్తుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇంకా చూసారా షుగర్ కరిగిపోయిన తర్వాత ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇంకా అయిపోయినట్టే, ఒక 5 నిమిషాల్లో మొత్తం తయారైపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి ఎలా గోల్డెన్ కలర్లోకి వచ్చింది చూసారా. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు తీసుకుందాం ప్లేట్లోకి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది చూసారా. మీకు టేస్టీగా తయారయ్యే కలాకండ్ జ్యూసీ నోరు పడుతుందా. ఇప్పుడు మనం ఇందులో ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా? ఇది హ్యాపీ ఫ్రెండ్స్, మీకోసం చాలా కష్టపడి కలాకండ్ తయారు చేసాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి. మీ దగ్గర ఏంటి జీడిపప్పులు వచ్చేసినాయి అనుకుంటున్నారేమో, నేనే డెకరేట్ చేసి పెట్టాను బాగుంటుందని. మీ ఇష్టం ఏదైనా. ఇది కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకొని ఫ్యామిలీ అంతా చక్కగా తినొచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నన్ను కూడా సపోర్ట్ చేశారనుకో, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం పెడతా ఉంటాను ఫ్రెండ్స్. మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నన్ను బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ నమస్కారం.